ఫర్టిలిటీ దీని గురించి చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో మనం కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. నేను మీ డాక్టర్ సృజన ఆకుల, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్, ఎస్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బహదూర్పల్లి. కామన్గా వచ్చే క్వశ్చన్, మేడం నాకు ఆల్రెడీ ఇంతకుముందు కిడ్స్ ఉన్నారు, సో నాకు ఇప్పుడేం ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండవు అనే కామన్ మిత్తో ఉంటారు చాలామంది. లేదండి, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది. సో దాంట్లో కూడా ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు ప్రయర్ ప్రెగ్నెన్సీస్ ఉన్నా కూడా మళ్ళీ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ కానీ ఇష్యూస్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఫర్టిలిటీ లేదు, మా వైఫ్కి మాత్రమే ప్రాబ్లం అని కొంతమంది అడుగుతుంటారు. మేల్ ఫ్యాక్టర్ ఆల్సో ప్లేస్ ఏ రోల్. మేల్ ఫ్యాక్టర్కి ఒక 40 to 50% ఇన్ఫర్టిలిటీ వాళ్ళ వల్ల కూడా ఉంటుంది. నేను మేల్ని, నాకు లైఫ్ లాంగ్ స్పర్మ్ కౌంట్ బాగానే ఉంటుంది అనేది చాలామందికి ఒక అపోహ ఉంటుందండి. లేదు, చాలామంది మేల్స్కి కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఏజ్ స్పర్మ్ కౌంట్ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ తగ్గుతూ ఉంటుంది. బట్ దట్ మే బీ ఇన్ ఏ స్లోవర్ రేట్ కంపేర్డ్ టు ఫీమేల్. నేను ఐవీఎఫ్ చేయించుకుంటాను, ఐయుఐ చేయించుకుంటాను, ఫస్ట్ సైకిల్ ఐ విల్ బి ప్రెగ్నెంట్ అనే ఒక థాట్లో ఉంటారు చాలామంది. ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ సక్సెస్ రేట్స్ అనేవి డిపెండ్స్ అపాన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఖచ్చితంగా ఫస్ట్ టైంలోనే గ్యారంటీగా మీకు ప్రెగ్నెన్సీ వస్తుందని ఎవరూ చెప్పరు.